హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ తిరుపతి దర్శనం తర్వాత మనం కాణిపాకం వచ్చాము. గణేశన్ టెంపుల్కి, వరసిద్ధి వినాయకుని టెంపుల్కి. మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో. కొత్తగా మొత్తం మాడిఫై చేశారు. నేనైతే ఒక 20 years బ్యాక్ వచ్చా, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇది చాలా బాగుంది. లోపల కూడా ఒక్కొక్కసారి బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి. మనకు గుడి పక్కన, టెంపుల్ పక్కన పార్క్ లాగా చేశారు. బాగుంది, చూపిస్తాను లోపల. స్వామివారి గోపురం, నెలవంక, నక్షత్రం ఒకటే ప్లేస్లో వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇంకో టెంపుల్ నంది ఉన్నది చూడండి. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఎంట్రన్స్. లేరు అదే మొత్తానికి కాణిపాకం టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. టోటల్లీ మనకి ఇప్పటికి ఎన్ని టెంపుల్ దర్శనం అయిపోయింది. ఫస్ట్ జోగులాంబ అమ్మవారి టెంపుల్, నెక్స్ట్ మహానంది, తర్వాత యాగంటి నుంచి డైరెక్ట్ తిరుపతి నుంచి కాణిపాకం. ఓకే, సూపర్ దర్శనాలు అయితే అయిపోయినాయండి. అన్ని స్పెషల్ దర్శనాలు అయినాయి, ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మొత్తం టోటల్ కార్ జర్నీ చాలా బాగా అయింది దర్శనం అయితే. ఓకే, ఫైనల్గా మనం రాహుకేతు టెంపుల్కి వచ్చినాం. దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ కాణిపాకంలోనే రాహుకేతు టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మెయిన్ గోపురం మీద అయితే లైటింగ్ ఎలా ఉందో చాలా బాగుంది. ఓకే, విపుల గణేష్ మహారాజ్కి జై. ఈ రోజుతో మన కాణిపాక ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అందరికీ మంచి జరగాలని కంపల్సరీ మొక్కుకున్నా. బాయ్.